ప్రియులారా, న్యూయార్క్ మేయర్గా ఎన్నికైనటువంటి మమ్దాని అనే వ్యక్తి గురించి ఒక వీడియో గతంలో బయటకు వచ్చింది. అదేంటంటే 2026 సంవత్సరంలో మొత్తం ప్రపంచం మొత్తం వాళ్ళ మతం ఏదైతే ఇస్లామిజం ఉందో దాన్ని నింపేయాలని ప్రయత్నాలు చేయబోతున్నట్టుగా వీడియో ఒకటి వచ్చింది. అది కనుక జరిగితే ఏం జరుగుతుందంటే ప్రపంచం మొత్తం ఎంతో తోన్మాదం సృష్టించబడుతుంది, ఎంతో హింస కలుగుతుంది, నిరీక్షణకు ఆధారమే లేకుండా పోతుంది. అప్పుడు క్రీస్తు నెరిగిన బిడ్డలైతే క్రీస్తుని ఆశ్రయించి విడుదల పొందుకుంటారు, జయం చూస్తారు. కానీ క్రీస్తుని ఎరగని వ్యక్తులైతే క్రీస్తు విరోధిని ఆశ్రయిస్తారు. అప్పుడు వారి పక్షాన వాడు వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేస్తాడు, వాళ్ళని జయిస్తాడు. అప్పుడు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలోని చెప్పబడిన 7 ముద్రలు మొదటి ముద్ర విప్పబడినట్టే. అప్పుడు ఆ యుద్ధంలో అతను ప్రాణాపాయ స్థితిలోనికి వెళ్ళినప్పుడు శత్రు దేశాలన్నీ కూడా అదే సమయంగా భావించుకుని ఇస్రాయేల్ దేశం మీద దాడికి వెళ్తాయి. ఆ సమయంలో చనిపోయాడు అనుకున్న ఈ వ్యక్తి తిరిగి వచ్చి యుద్ధం ఆపి వారితో 7 సంవత్సరాల శాంతి నిబంధన చేయబోతున్నాడు. కనుక ఇవన్నీ 2026, 27 సంవత్సరాల్లో జరగబోతున్నాయి. కనుక ఇంకా నిరీక్షణకు ఏమాత్రం ఆధారం అనేది లేదు. కనుక ఇంకేదన్నా ఆధారం ఉందంటే అది నీ కొరకు నా కొరకు సర్వ మానవాళి కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య మాత్రమే ఆధారం అని తెలుసుకుని ఆయన్ని ఈ 2025 సంవత్సరం ముగియక ముందే ఆయన నీ హృదయంలోనికి ఆహ్వానించుకుంటే ఆయన మాత్రమే నిన్ను విడిపించగలడు, ఆయన మాత్రమే నిన్ను రక్షించగలడు. కాబట్టి నువ్వు ఇది గమనించుకుని నీవు ఆయన్ని నీ హృదయంలోనికి ఆహ్వానించుకో. ఆయన ఇచ్చే రక్షణ, విడుదల, జయము, స్వాతంత్ర్యాన్ని నీవు పొందుకో అని చెప్పి ప్రభు అయిన యేసు నామమున నిన్ను హెచ్చరిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమెన్.